హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎవరైతే కొత్త వీసాలు తెప్పించుకొని మెడికల్ స్టాంపింగ్, పీసీసీ, ఇమిగ్రేషన్ మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని టికెట్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఇంకా కొన్ని రోజులు పోతే టికెట్లు తగ్గుతాయి, మళ్ళీ వెళ్దాం కువైట్కి, ఇంకొక 10 రోజుల తర్వాత వెళ్దాం, ఇంకా ఒక 20 రోజుల తర్వాత వెళ్దాం, మన వీసాలో టైం ఇంకా 2 నెలలు ఉంది, 3 నెలలు ఉందని ఎవరైతే అనుకుంటూ వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని ఇంకా కొందరికి షేర్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మనం పెట్టే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మంది కువైట్ నుంచి కొత్త వీసాలు తెప్పించుకొని మొత్తం ప్రాసెస్ అంతా చేసుకొని ఉంటారు. కొందరైతే డబల్ చేసుకున్నారు. ఈ యుద్ధం స్టార్ట్ అవ్వకముందు కొత్త వీసాలు తెప్పించుకొని మెడికల్ స్టాంపింగ్, పీసీసీ, ఇమిగ్రేషన్ అంతా చేసుకొని కువైట్కి ఇంకా వెళ్దాం అనుకున్నప్పుడు ఈ వార్ అనేది స్టార్ట్ అయిపోయి, యుద్ధం అనేది స్టార్ట్ అయిపోయి, ఎయిర్పోర్ట్లన్నీ మూసేసి ఇంటి దగ్గర ఆగిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ వీసాలు ఎక్స్పైర్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ వీసాలు ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి వీసాలు తెప్పించుకొని మళ్ళీ మెడికల్ స్టాంపింగ్, ఇమిగ్రేషన్ మొత్తం ప్రాసెస్ అంతా మళ్ళీ చేసుకున్నారు. ముందు ఒకసారి 30,000 40,000 ఖర్చు పెట్టి చేసుకున్నారు. మళ్ళీ రెండోసారి 30,000 40,000 ఖర్చు పెట్టి మళ్ళీ చేసుకున్నారు. డబల్ ఖర్చు అయిపోయింది. కువైట్ రావడానికి ఫ్లైట్ టికెట్స్ ఇంకా తగ్గుతాయి. ఇప్పుడు జూన్ 1వ తారీఖు నుంచి టెర్మినల్ 1 ఓపెన్ అవుతుంది. ఫ్లైట్లు అన్నీ కూడా కువైట్కి వస్తాయి. అప్పుడు టికెట్ రేట్లు ఇంకా తగ్గిపోతాయి. మళ్ళీ వెళ్దాము, నా వీసా టైం ఇంకా 2 నెలలు ఉంది, ఇంకా 3 నెలలు ఉంది, ఇప్పుడే తొందర ఏముందని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే మీరందరూ ఒకటి గమనించాలి, ఈ యుద్ధం అనేది పూర్తిగా ఆగిపోలా. ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పల్లె. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. చర్చలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య చర్చలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ పెట్టే రూల్స్ అమెరికా ఒప్పుకోవడంలే, ఇజ్రాయెల్ పెట్టే రూల్స్ ఇరాన్ ఒప్పుకోవడంలే. ఈ 3 దేశాల మధ్య చర్చలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో చెప్పలేం. దేవుని దయ వల్ల యుద్ధం పూర్తిగా ఆగిపోతే అందరికీ హ్యాపీనే. కువైట్కి వచ్చే వాళ్ళు వస్తారు, కువైట్ నుంచి పోయే వాళ్ళు పోతారు, ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరికి ఏ టెన్షన్ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా అందరూ హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎంతో ఖర్చు పెట్టి వీసాలు తెప్పించుకొని ప్రాసెస్ అంతా చేసుకొని లక్షలు ఖర్చు పెట్టుకొని ఉంటారు. ఒకవేళ మళ్ళీ ఏదైనా మన టైం బాగలేక విమానాలు తిరగకపోయినా, ఎయిర్పోర్ట్లు మూసేస్తే మళ్ళీ మీరు రావడానికి కుదరదు. ఆ తర్వాత వీసాల టైం అయిపోతుంది. వీసా టైం అయిపోయింది అనుకో, మళ్ళీ కొత్త వీసాలు తెప్పించుకోవాల్సి ఉంటుంది. డబల్ త్రిబుల్ ఖర్చు అవుతుంది మీకు. మీరు ఆలోచించకుండా, టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయేమో అని ఆలోచించకుండా, మీ ప్రాసెస్ అంతా పూర్తి అయిపోయి ఉంటే, మెడికల్ స్టాంపింగ్, పీసీసీ, ఇమిగ్రేషన్ పూర్తి ప్రాసెస్ అంతా అయిపోయిన వాళ్ళు టికెట్ వేసుకొని తొందరగా కువైట్ రావడానికి చూడండి. ఇండియా నుంచి కువైట్ రావడానికి 40,000 నుంచి 70,000 మధ్య టికెట్ రేట్లు ఉన్నాయి. జూన్ 10వ తేదీ పైన ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా. మీ ప్రాసెస్ అంతా అయిపోయి ఉంటే వచ్చేసేయండి, ఆలోచించొద్దండి. కువైట్లో అడుగు పెట్టేస్తే ఆ తర్వాత ఏమైనా జరిగింది, దేవుడు పెట్టినట్టు తెల్లారిని. టికెట్ రేట్లు తగ్గుతాయిలే, మన వీసా టైం ఉందిలే, ఇంకా 10 రోజులు ఉండిపోదాం, నెల ఉండిపోదామని మీరు ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఆ రోజుకు ఒక అప్డేట్ వస్తుంది. మళ్ళీ యుద్ధం మొదలవుతుంది, ఇదవుతుంది, అదవుతుంది అని రోజుకు ఒక న్యూస్ అనేది వస్తూనే ఉంది. ఇంకా తర్వాత వచ్చి ఎవరికైనా కొత్త వీసాలు వచ్చిన తర్వాత మెడికల్ స్టాంపింగ్, పీసీసీ, ఇమిగ్రేషన్ ఎలాంటి ప్రాసెస్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ప్రతి ప్రాసెస్ కూడా మనం చేయిస్తాము. మంచి మెడికల్ సెంటర్కి వేసి మీకు మెడికల్ ఫిట్ అవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఏ సెంటర్ అంటే ఆ సెంటర్కి పంపించకుండా రిజల్ట్ బాగుండే మెడికల్ సెంటర్కే వేసి మెడికల్ చేయించడం అయితే జరుగుతుంది. అలాగే స్టాంపింగ్, పీసీసీ అన్నీ కూడా చేయిస్తాను. మీకు ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా ప్రాసెస్ అయితే చేయిస్తాను. ఇబ్బంది అయితే ఏమి ఉండదు. చాలామంది హైదరాబాద్కి పోయి మెడికల్ అన్ఫిట్ అయ్యి ఎంతోమంది బాధపడుతున్నారు పాపం. సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయినా కూడా అన్ఫిట్ అయినవి ఇంతవరకు ఆన్లైన్లోంచి క్యాన్సిల్ అవ్వాల. ఒక్కసారి ఆన్లైన్లోకి అన్ఫిట్ అని ఎక్కిందంటే తర్వాత ఆ పాస్పోర్టే పనికిరాదు. ఏ కంట్రీకి పోవడానికి కుదరదు. మళ్ళీ రెండోసారి మీరు వేరే మెడికల్ సెంటర్కి వెళ్ళి మెడికల్ చేసుకోవడానికి కుదరదు. చాలా ఇబ్బంది పడతారు. చిన్న ప్రాబ్లం ఉన్నా, చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొన్ని హాస్పిటల్స్లో, కొన్ని మెడికల్ సెంటర్లలో అన్ఫిట్ అని ఆన్లైన్ ఎక్కిచ్చేస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారో తెలియడంలే. మీ హాస్పిటల్లో అవ్వలేదు, వేరే మెడికల్ సెంటర్కి వెళ్ళి ట్రై చేసుకోండి అని ఒక మాట చెప్తే వాళ్ళు వెళ్ళి వేరే తాను ఎక్కడైనా ట్రై చేసుకుంటారు. చెన్నైయో, బెంగళూరు, ముంబైయో, కేరళనో ఎక్కడో తాను పోయి వేరే మెడికల్ సెంటర్లో ట్రై చేసుకుంటారు. అలా చేయకుండా డైరెక్ట్ అన్ఫిట్ అని ఎక్కిచ్చేస్తున్నారు. ఒక్కసారి అన్ఫిట్ అని పడిందా ఆన్లైన్లో, ఆడికి మీ లైఫ్ క్లోజ్. మీరు ఏ కంట్రీకి పోలేరు, తర్వాత ఏ మెడికల్ సెంటర్కి వెళ్ళి మెడికల్ కూడా చేసుకోలేరు. హైదరాబాద్లో కొన్ని మెడికల్ సెంటర్స్ ఉన్నాయి, అవి మనం సోషల్ మీడియాలో చెప్పకూడదు, మంచిది కాదు. మీకు ఎవరికైనా కొత్త వీసా వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాసెస్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ప్రతి ప్రాసెస్ కూడా మనం చేయిస్తున్నాము. చాలామంది మన ద్వారా చేసుకొని గల్ఫ్ కంట్రీస్కి వెళ్తున్నారు. కువైటే కాదు, మస్కట్, దుబాయ్, ఖత్తర్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ ఎక్కడికైనా సరే మెడికల్ స్టాంపింగ్,
పీసీసీ, మీకు ఫ్లైట్ టికెట్స్ కావాలన్నా, ఏది కావాలన్నా మనం చేయిస్తాము. నా మనుషులు ఉన్నారు చేసేవాళ్ళు. నా మనిషి దగ్గరుండి మీకు మెడికల్ చేయిస్తాడు. తర్వాత మీకు స్టాంపింగ్ మీకు వారం రోజుల్లో కావాలన్నా కూడా స్టాంపింగ్ చేయిస్తాను నేను. నెలలు కూడా టైం తీసుకోను. ఒక వారంలోనే మీకు స్టాంపింగ్ కావాలన్నా చేయించిస్తా. ఏమంటే కొద్దిగా అమౌంట్ ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. స్టాంపింగ్ వారం రోజుల్లో కావాలన్నా మీకు చేసి ఇస్తాను. కొత్త వీసాలు వచ్చిన తర్వాత మీరు ఎక్కడంటే అక్కడికి మెడికల్కు వెళ్ళొద్దండి. నా ద్వారానే మెడికల్ అన్నీ చేసుకోని కూడా నేనేం చెప్పను. మీరు ఒకవేళ వేరే వాళ్ళ ద్వారా వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా సరే కొద్దిగా ఆలోచించుకొని ఏ మెడికల్ సెంటర్కి వెళ్తే బాగుంటుంది, ఎక్కడ వెళ్ళి మనం మెడికల్ చేసుకుంటే పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఏ మెడికల్ సెంటర్లో రిజల్ట్ బాగుందనేది ఆలోచించుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్. జై హింద్.